ప్రతిరోజు ఇంట్లో తినేవి బోరు కొట్టిందనుకో ఎవరికీ తెలియకుండా పక్కనే ఉన్న మారుతినగర్కి వచ్చి కంటికి నచ్చినవన్నీ లాగించేస్తుంటాను అనుకోండి. ఎందుకంటే మన మారుతినగర్లో చిన్న వస్తువు నుండి పెద్ద వస్తువు దాకా అన్నీ ఈజీగా దొరుకుతుంటాయండి. ఇక తినే ఆహారం అంటారా మీ ఊహకే వదిలేస్తున్నాను. హలో గాయ్స్, నేను మీ సడన్లాగా రాజు. అందరూ మంచిగా ఉన్నారని అనుకుంటున్నాను. మారుతినగర్లో కొత్తగా జున్ను అమ్ముతున్నారని తెలిసి బైక్ మీద వచ్చేసానులేండి. ఇక్కడికి వచ్చి చూస్తే ప్రతి ఒక్కరు జున్ను మీద యుద్ధం చేస్తున్నారులేండి. అయినా చిన్నప్పుడు జున్ను ఎలా తయారు చేస్తారో తెలిసేది కాదనుకోండి. కనీసం ఇప్పుడైనా తెలుసుకుందామంటే ఎవరికీ తెలియకపోయే. నాకు తెలిసి మీరందరూ చిన్నప్పుడు జున్ను దొంగతనం చేసిన బ్యాచ్ అనుకుంటున్నాను. నిజానికి బయటపడరు కానీ ఒక్కొక్కరు ఆస్కార్ లెవెల్లో పర్ఫామ్ చేస్తారనుకోండి. నిజంగా ఈ రోజుల్లో జున్ను దొరకడమే పెద్ద కష్టం అనుకుంటే ఇప్పుడు నాకు వచ్చిన అవకాశాన్ని అసలు వదులుకోకూడదని చెప్పి ఒక కప్పు అయితే తీసుకున్నాను. మనకు ఒక కప్పు అయితే 40 రూపీస్ అయితే అయింది. టేస్ట్ గురించి చెప్పాలా ఏంటి, అదిరిపోయిందిలేండి. మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. ప్లీజ్ ఫాలో అవ్వండి. మన ఛానల్ని ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ సపోర్ట్ ఎల్లప్పుడూ ఉంటుందని ఆశిస్తూ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్.